అవును. 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఇహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్య శాస్త్ర నిపుణులు రుక్మాంగదరావు గారు. ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలైతే చర్చిద్దాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? నేను బాగున్నా. మనం ఈరోజు ఒక టాపిక్ మాట్లాడదాం, చేతబడి, బ్లాక్ మ్యాజిక్. దాని గురించి మాట్లాడదాం. నిజంగా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉందా? చేతబడి ఎవరినైనా చేయొచ్చా? మనం చేస్తే ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, వీటన్నిటి గురించి ఒకసారి చెప్తారా? బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ అనే పదంలోనే మనకు అర్థమవుతోంది. అంటే నిరోధించేది, అడ్డగించేది, సమస్యను సృష్టించేది, ఇలా వ్యతిరేకమైన అర్థాలు ఏంటన్నా ఆ బ్లాక్ అనేటువంటి ఒక పదానికి అర్థం తీసుకోవచ్చు. మరి మ్యాజిక్ అంటే అది ఏమార్చేది అని అర్థం. మ్యాజిక్ అంటే ఏమి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడము, లేదా కన్ఫ్యూజ్ చేయడము. అంటే వినోదానికి కూడా వాడతారు, కానీ ఎక్కువ సందర్భాల్లో ఇది అసత్యాన్ని సత్యంగా చూపించడము, లేదు అవాస్తవాన్ని వాస్తవంగా చూపించడము మ్యాజిక్ అవుతుంది. ఈ బ్లాక్ మ్యాజిక్ అంటే ఒక విధమైనటువంటి చీకటి విద్యలన్నీ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటి పదానికి అర్థాలు వస్తాయి. చీకటి విద్యలు అంటే రహస్య విద్యలు, మరి ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టడము. మరి పూర్వకాలంలో ఈ చేతబడులు, బాణామతి, చిల్లంగి, క్షుద్ర ప్రయోగాలు, శ్మశాన పూజలు ఇవన్నీ కూడా ఈ కోవలకే వస్తాయన్నమాట. వీటి ద్వారా అనేకుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, అనేకుల్ని ఒక విధంగా సమూలంగా నిర్మూలించేవాళ్ళు, అంటే చంపేసే వాళ్ళని కూడా మనకు చరిత్రలో ఉన్నాయి. మరి ఈ రోజుల్లో ఉన్నాయా అంటే ఈ రోజుల్లో లేవు, వాస్తవంగా లేవు. ఎందుకు లేవు అంటే ఉన్నవి, మరి ఇప్పుడు ఎందుకు లేవు అంటే ఆ విద్యలు ఎవరైతే నేర్చుకుని ఆ విద్యల ద్వారా ఇంకెంతోమంది ఇబ్బంది పెట్టి ఉంటారో వాళ్లకు తీరని కర్మలు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళను చాలా దుర్మార్గంగా, చాలా దయనీయమైన పరిస్థితులకు తీసుకొచ్చి వాళ్ళు ఇంక ఎందుకు ఈ విద్యలు నేర్చుకున్నాము అని పశ్చాత్తాపడి రాబోయే తరాలకు ఈ విద్యలు అవసరం, ఎవరికి ఇవ్వకూడదు, వీటిని ఒక ఆస్తిగా, వారసత్వంగా, ఒక విద్యగా, ఒక బ్రతుకు తెరువు కోసం నేర్పించే విషయంగా ఇవ్వకూడదని వాళ్ళే పశ్చాత్తాపడి వాళ్ళ జన్మలు చాలించుకుంటూ వచ్చేసారు. కానీ మనం చూస్తున్నట్లయితే కొన్ని ఊర్లలో పసుపు వేసి ఎండు మిరపకాయలని, ఎముకలు, జంతు బలి, ముగ్గులు వేసి ఇవన్నీ కొన్ని ఊర్లలో ఊరు చివర కానీ ఊరు మధ్యలో కానీ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. అవును, మరి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టే కదా. ప్రాక్టీసు అనడం కన్నా ఇది ఒక విధమైన భయానికి, విద్య తెలియకపోయినా ఒక విధమైన భయానికి తమ శత్రువులను గురి చేయాలని చేస్తున్నటువంటి ఒక విధమైన చిల్లర పనులని చెప్పచ్చు. అంటే ఈ ఈ ఈ పనుల ద్వారా ఏదో మనకు జరిగిపోయింది, ఎవరో ఏదో చేసేసారని అపోహలకు గురయ్యి వాళ్ళు ఇంకెవరినో వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళేదో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద ఆ బోర్డులు పెట్టుకుని మేము మాంత్రికులం, తాంత్రికులం అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి అడిగినంత డబ్బులు ఇచ్చేసి వీళ్ళు అలా డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ ఎవరైతే చేశారో వాళ్ళకేదో తిరిగి చేయాలని వాళ్ళు కూడా ప్రేరేపిస్తారు. మీకు చేసిన వాళ్లకు మేము ఏదైనా చేస్తాము, లేకపోతే మళ్ళీ చేస్తారు. వాస్తవంగా వాళ్ళకు కూడా ఏం తెలియదు. ఇప్పుడు పూర్తిగా సంపూర్ణంగా క్షుద్ర విద్యలు తెలిసిన వాళ్ళు అయితే లేరు. ఒకవేళ ఉంటే కూడా జనసంచారం లేనటువంటి, సమాజానికి అందనటువంటి కేకారణ్యాల్లో ఉంటారంటే నేను నమ్ముతాను, లేదా హిమాలయాల్లో ఉన్నారంటే నమ్ముతాను. అంటే 10 మందికి చెడు చేసేటువంటి విద్యలు అనేవి ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి తెలియదు. వాటి యొక్క మూలాలు తెలుసు, అర్థాలు తెలుసు, వాటి వల్ల నష్టాలు తెలుసు, అంతేగాని నిజంగా చేయగలిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ చేతబడి అనేది ఏ కాలం నుంచి ఉంది? ఇది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అలా చెప్పాలంటే ఒక మంచి ఉదాహరణ కాదు, వాస్తవం ఏంటంటే మహాభారతంలో పాండవులు ఉన్నారు కదా, పాండవులు అరణ్యవాసం వెళ్ళారు కదా. అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా, ఫోన్లు కానీ GPS ట్రాకింగ్లు ఇవంతా లేవు కదా. కానీ దుర్యోధనుడికి వాళ్ళంటే శత్రువులు కదా పాండవులంటే, వాళ్ళు తిరిగి రాకపోతే ఈ రాజ్యం ఇచ్చే పని లేదు కదా. కాబట్టి దుర్యోధన చక్రవర్తి అధికారం ఉంది కదా ఆయనకు, ఆయన మంది మార్బలంతో ఎంతోమంది క్షుద్ర మాంత్రికుల ద్వారా ఎన్నో చేతబడులు చేశాడు పాండవులకు. వాళ్ళు అష్ట కష్టాలు పడ్డారు. ఆ పడి వాటి నుంచి వాళ్ళు బతకగలిగింది ఎలా బతకాలంటే ఒక్క శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతోనే వాళ్ళన్నీ తప్పించుకున్నారు. కానీ ఇవి చరిత్రకు పెద్దగా అందలేదు.
కానీ దుర్యోధనుల వారు వేగులను అంటే రహస్య దూతలను పంపించి ఏ ప్రాంతంలో సంచరిస్తున్నారు, అరణ్యంలో వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడికి ప్రయోగాలు చేసి వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టినట్టు కూడా నా చిన్నతనంలో నేను కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఇది నమ్మదగిందే, ఎందుకంటే వాళ్ళని కాపాడడానికి శ్రీకృష్ణుడు వారు ఉన్నారు. మరి ఆయన కూడా ఒక గొప్ప తాంత్రికుడే, శ్రీకృష్ణుల వారు. ఆయన తాంత్రికుడు కాబట్టే ఆయన మరణానికి అర్హత, అంటే మరణమే లేని వాళ్ళకు కూడా మరణాన్ని ప్రసాదించగలిగాడు శ్రీకృష్ణుల వారు. ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు, కానీ అందరికీ వీర స్వర్గాన్ని ప్రసాదించాడు. ఆయన చేసినటువంటి తాంత్రికంలో అందరికీ గొప్ప వీర స్వర్గాన్ని, మోక్షాన్ని ప్రసాదించాడు అనమాట. అందుకు ఆయన సంపూర్ణ అవతారమైంది. కాబట్టి ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయి. పరమశివుడే సాక్షాత్ పార్వతీమాతకు ఉపదేశించాడు. దత్తాత్రేయ తంత్ర విద్య అని ఉంది. ఇలా తంత్ర గ్రంథాలు ఎన్నో మనకు ఉన్నాయి. వాటన్నిటినీ చదివినంత మాత్రం మనం చేయలేం, అది గురుముఖంగానే రావాలి. కాబట్టి విషయం తెలిసినంత మాత్రం ఇప్పుడు ఒక పుస్తకానికి రైటర్ ఎవరో చెప్తాం, చెప్పినంత మాత్రం పుస్తకం చదివేనట్ట. పుస్తకం చదవాలి, దాన్ని సాధన చేయాలి, ఆ ప్రాప్తం మనకు ఉండాలి. అది ఎలాంటి మంత్రమైనా, ఇప్పుడు మంచి మంత్రమైనా చెడు మంత్రమైనా సరే గురువు ఉండాలి, సాధన చేయాలి, అభ్యసించాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. మాటే మంత్రం అని ఒక మాట ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తిని మనము నవ్వుతో పలకరించామంటే అతను నవ్వుతూనే మనతో మాట్లాడతాడు. ఒక వ్యక్తిని కోపంగా చూస్తూ అతను వ్యతిరేకంగా మాట్లాడితే అతను మనతోనూ వ్యతిరేకం అవుతాడు. అంటే మా నోట్లో వచ్చే మాటలు, వర్డ్స్ పవర్, ఈ పదాల శక్తి అవతల వాళ్ళని మనకు అనుకూలమా ప్రతికూలమా చేస్తుంది. వీటిలో ప్రత్యేకమైనటువంటి తాంత్రిక బీజాలతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన శబ్దాలతో కూడుకున్నటువంటి అక్షరాలను సమీకరించి పలకడమే రహస్య మంత్రాలు, ప్రత్యేకమైన దైవ మంత్రాలు, క్షుద్ర మంత్రాలు, రకరకాల కేటగిరీలు ఉన్నాయన్నమాట. కాబట్టి వీటిలో ప్రత్యేకమైనటువంటి అక్షరాలకు ఉన్నటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా వేగంగా, పిడుగు కన్నా ఫాస్ట్గా ఆ శక్తి వస్తుంది. దాన్ని సాధన చేయాలి. సాధన చేయాలంటే గురు సమక్షంలో చేయాలి. కాబట్టి ఈ క్షుద్ర విద్యలకు సంబంధించినటువంటి తాంత్రికులు ప్రస్తుతం లేరు. వాళ్లకు ఏదన్నా ఎవరన్నా తెలిసి ఉంటే వాళ్ళు కూడా అసంపూర్ణంగా తెలిసిన వాళ్ళే తప్పితే, ఆ అసంపూర్ణమైన విద్యలతో వాళ్ళు ఇంకా లేని సమస్యలు తెచ్చుకుంటున్నారు. అలా చేస్తున్న వారి కుటుంబాల్లో వాళ్ళ పిల్లల అభివృద్ధి ఉండదు, వారికి ఇంట్లో ఐకమత్యం ఉండదు, బయటకు బాగున్నట్టే కనిపిస్తారు. అదేవిధంగా వాళ్ళకు దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సడన్గా వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది భయపడి వాళ్ళు మనం ఇలా చేస్తున్నాం కాబట్టే, ఇలా మనం మోసగిస్తున్నాం కాబట్టి మనకే ఇలా అవుతుంది అని వాళ్ళు లోపల వాళ్ళే నిర్ధారించుకుంటారు.